హాయ్ అండి. ఇలా టేస్టీ బోండాలు కావాలంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. బేసన్ తీసుకోవాలండి. ఇలాగా శనగపిండి అంటారు కదా, అది శనగపిండి తీసుకోవాలి. పుదీనా, కరివేపాకు, ఆనియన్స్ వేసుకొని తర్వాత తినే సోడా కొద్దిగా వేసుకొని తర్వాత సాల్ట్ తగినంత వేసుకోవాలి. తర్వాత వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని బోండాల బ్యాటర్ని వచ్చేలాగా కలుపుకోవాలి. కొద్దిగా ఇలా తీసుకొని ఇలా కిందికి వేస్తే తెలుస్తుందండి మనకి బోండాల బ్యాటర్ని రెడీ అయిపోయినట్టు. ఇలా గట్టిగా ఉంటాయి. తర్వాత ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకొని మన బోండాలు వేసుకోవాలండి. ఇలా కొంచెం తీసుకొని వేడైన ఆయిల్లో వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా మనం వేడవనివ్వాలి. ఇప్పుడు మన గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయండి. వీటిని ఇప్పుడు మనం తీసేసుకోవాలి. వీటిని ఇలా తీసుకొని పక్కన పేపర్లో వేసుకోవాలి. ఫస్ట్ ఒక మిక్సీ జార్లోకి ఆనియన్స్ వేసుకుందాం. తర్వాత ఒక టొమాటో, కొన్ని రెడ్ చిల్లీస్, వెల్లుల్లిపాయ వేసేసుకోవాలి. తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని కొన్ని వాటర్ వేసుకోవాలి. తర్వాత దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. బోండాలకి మన ఎర్రకారం తయారయ్యిందండి. చూడండి, మన బోండాలు రెడీ అయిపోయినాయండి. ఇలా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దండి. బాయ్.